పనసపండు పనసపండే, మామిడి పండే తేడా ఉంటుంది. పనసపండు కూర తినాలంటే దమ్ము ఉండాలి. ఉట్టి బీరకాయ కూరను టెంకాయ కూర తినడానికి అంత దమ్ము అక్కర్లేదు. బీరకాయ కూర చారు తినడానికి పచ్చిమవాడు తింటాడు, మనం తినక్కర్లేదు. వారం రోజులు జ్వరం వచ్చి పచ్చిమ వచ్చినోడు బీరకాయ కూర తిన, అది నువ్వు తినేది ఏమిటి? దమ్ముంటే పనసపండు కూర తిను, ఇంకోసారి వేయించుకో. సాయంత్రానికి కూడా శుభ్రంగా ఉంటే అప్పుడు నువ్వు లెక్క, తేజస్వంతుడి కింద లెక్క. నేను తిన్నానండి, తినకపోతే ఊరుకో, చేత కదని చెప్పు. ఎందుకంటే పనసపొట్టు కొట్టడానికి తయారు చేయడానికే 3 గంటల పని పడుతుంది. మరి అది తినడానికి ఓపిక లేకపోతే ఎలాగా? ఆయన అంత కష్టపడి కొట్టాడు, లుంగి పాడైపోయింది. దాని పెద్ద పసుపు రాస్తారు, నూనె రాస్తారు, రాత్రంతా పెడతారు, పొద్దున్న కూర్చుంటే అబ్బో అది పెద్ద ప్రక్రియ. అది దానికంటే శతావధానమే సులభం. అంతే, పనసపొట్టు కూర రుచి ఇంకో దానికి రాదండి. బీరకాయ కూరకు రాదు, అది వేరే. బీరకాయ కూర బాగానే ఉండొచ్చు, అది రుచి వేరే. అందుకని మా ఆంధ్రుడు ఎలాంటి వాళ్ళు అంటే అని జాతి గురించి చెబుతూ ఆయన ఒక మాట అంటాడు విచిత్రంగా. దానికి అర్థం చెప్పడమే కష్టం, అనువాదం మరీ కష్టం. ఫలము కడుపున బెట్టు పిందెలము మేము అంటాడు ఆ మహాకవి. ఫలము కడుపున బెట్టు పిందెలము మేము. దీనికి అనువాదం చేయడం చేతకాక 15 భాషల వాళ్ళు తల మొత్తుకున్నట్టు మాకు అర్థం కావట్లేదు. ఫలము కడుపున పెట్టు పిందెలు ఏమిటండి? చెట్టుకు పిందె ఉంటుంది, దానికి ఫలం కడుపులో ఉందా? ఉంది. బీజస్యంతరివంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునర్మాయా కల్పిత దేశకాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యస్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. ఆ నేపథ్యం ఉన్నవాడికి ఇది అర్థమవుతుంది. ఆ దక్షిణామూర్తి స్తోత్రం అర్థం తెలిసిన నేపథ్యం ఉన్న కవి మాత్రమే ఇలా రాయగలడు, ఇంకోటికి తోచదు. ఇది ఒక చిన్న మర్రి విత్తనంలో దానికి సంబంధించిన కొమ్మలు, రెమ్మలు, పువ్వులు, ఆకులు, పళ్ళు అన్నీ ఉన్నాయా లేదా? ఉంటే బయటికి ఎందుకు రావు అంటే విత్తనం రూపంలో వస్తాయా? విత్తనాన్ని నువ్వు నేలలో నాటిన తర్వాత దానికి అందవలసిన గాలి, సూర్యరశ్మి అందాక అది వస్తుంది. మరి దాని నుంచి అన్నీ బయటకు వచ్చి ఇలా తయారవుతున్నాయంటే విత్తనం కడుపులో అన్నీ ఉన్నాయా లేదా? విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత అని మహాకవి వేమన అన్నాడా లేదా? విత్తనంబున పెద్ద వృక్షంబుని విడించి సృష్టించి గారడీసేయువాడా అని మహాకవి జాషువా అన్నాడా లేదా? దేవుడి పట్ల కృతజ్ఞతతో, భక్తితో. విత్తనంబున మర్రి వృక్షంబుని విడించి సృష్టించి గారడీసేయువాడా, అది గారడి. అది అంచేత జీవితము సృష్టి ఓ గారడి. వీ షుడ్ బీ రెడీ. అంతే, అది గారడి, మనం బీ రెడీ. ఇది గారడి, ఇది మాయ. ఎప్పుడు ఏ బంధం ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఏ బంధం పోతుందో తెలియదు. మనం ఒక ప్రబంధం, సుఖంగా ఉంటాం అంతే లెక్క. అంతేగాని నీకు లేక నేను లేను, నేను లేక ఈ సినిమా పాటలు పనికిరావు ఇక్కడ. ఇవన్నీ సినిమాల్లో పనికొస్తాయి, 2.5 గంటల షో. జీవితం అలాంటిది కాదు. నువ్వు లేకపోయినా నేను ఉండాలి, నేను లేకపోయినా నువ్వు ఉండాలి, తప్పదు. ఇది పెట్టుకోవడం వల్లే మనం దుఃఖపడతాం ఖచ్చితంగా. ఏ వియోగాన్ని భరించలేం, ఒకప్పుడు సంయోగాన్ని భరించలేం, కర్మ. కొందరు వియోగాన్ని భరించలేం, కొందరు సంయోగాన్ని భరించలేం. కానీ సంయోగ విప్రయోగాంతే పతనాంతా సముచ్ఛ్రయాః మరణాంతంచ జీవితం అని రామాయణం మాట తెలిస్తే భరిస్తాం. పతనాంతా సముచ్ఛ్రయాః, నువ్వు ఎంత ఎత్తు ఎదిగినా పడిపోవలసిందే ఏదో రోజున, తప్పదు. ఆ ఎత్తులో ఉండగానే శరీరం పడిపోతుందో లేదా? ఆయన వెళ్ళిపోయాడంటే పడిపోయినట్టే లెక్క. సంయోగ విప్రయోగాంతి అని ఏ సంయోగమైనా వియోగానికి సిద్ధంగా ఉండవలసిందే. ఎంత అనురాగంతో ఉన్న దంపతులైనా వారో వీరో ముందు వెళ్ళిపోతారు, అంత తప్పదు, అది భరించాల్సిందే. ఎంత అన్యోన్యమైనా ఉండనియండి. ఇవాళ అంత కర్మేం పట్ల 2-3 ఏళ్లకే విడిపోతున్నారు, సుఖంగా ఉంది, గొడవలేదు. వారు 2వ పెళ్లి చేసుకుంటారు, వీరు 3వ పెళ్లి చేసుకుంటారు. ఇక ముందు శుభలేఖల మీద 3వ పెళ్లి 6వ పెళ్లి అని వేస్తారు. మనకి మగవాడికి 3వ పెళ్లి, ఆడవాళ్ళకి 4వ పెళ్లి. మీరంతా తప్పకుండా వచ్చి 3, 4, 7 అక్షంతలు వేయండి. శుభ్రంగా ఇప్పుడు బాగా అట్టహాసంగా చేస్తున్నారు ఆ పెళ్ళి. ఇదివరకు ఎవరన్నా 2వ పెళ్లి చేసుకుంటే మా కర్మరా అనుకుని రహస్యంగా చేసుకునేవారు, ఎక్కడో ఒక గుళ్ళో ముడెట్టుకునేవారు. తప్పదు కదా, కొన్ని దౌర్భాగ్య పరిస్థితులు జీవితంలో 2వ పెళ్లి చేసుకోక తప్పని పరిస్థితి కల్పిస్తాయి. దానికి మళ్ళీ అట్టహాసం చేయం కదా మనం. క్యాటరింగ్, కళ్యాణ మంటపం ఉంటాం. ఎందుకంటే అప్పుడు పూర్వం దానికి జవాబు చెప్పాలి, ఎందుకు వచ్చిన గొడవ ఇది. కానీ ఈ పరిస్థితిని తట్టుకోవాలంటే రామాయణమైనా చదవాలి కదా. రామాయణము, శంకర సాహిత్యం, దక్షిణామూర్తి స్తోత్రం ఇవన్నీ చదివి అర్థం తెలుసుకున్న మహానుభావుడు. కాబట్టి మొత్తం ఆంధ్రజాతి గురించి ఒక్క మాట ఏమిటంటే ఫలము కడుపున పెట్టు పిందెలము మేము అని. మేము పిందెలా మీకు కనపడతామయ్యా, కానీ ఫలం అంతా మామిడి పండు ఉంది, రసాలం అది మా కడుపులో ఉంది. గమనించుకో, ఆంధ్రుడు అంటే ఏమిటో ఎవడు చెప్తాడండి ఇలాగ? ఒక్క మధునాపంతులు తప్ప. అటువంటి కవిత్వం కవి ఉన్నంతకాలం కాదు, కావ్యం ఉన్నంతకాలం. కావ్యం కూడా వెళ్ళిపోయాక అసలు సృష్టి ఉన్నంతకాలం ఉంటుంది అక్కడ. కవిరేవ ప్రజాపతి అంటే అర్థం అది.
ఇంకొక మాట, ఆంధ్ర పురాణాల్లో హరిశ్చంద్రుడు అని ఒక రాజు కథ చెబుతాడు. ఆంధ్రజాతిక మూలంలో ఆయన పేరు కూడా వస్తుంది. మనకి ఇద్దరు హరిశ్చంద్రుడు ఉన్నారు. విశ్వనాథ వారు వేద హరిశ్చంద్రయం, కావ్య హరిశ్చంద్రయం అని రెండు నాటకంగానూ కథగాను రాశారు. కావ్యాల్లో ఉండే హరిశ్చంద్రుడు పూర్తి సత్య హరిశ్చంద్రుడు. మనకు పూర్తిగా నాటకాలు వేస్తూ ఉంటారే, ఆ నాటకాల హరిశ్చంద్రుడు. ఆయన బ్రహ్మాండంగా సత్యనిష్ట బ్రహ్మాండమైన పద్యాలు పాడుతూ ఉంటే మనం చాలా ఆనందిస్తూ ఉంటాం. తిరమై సంపదలెల్ల వెంటనొకరీతిన్ సాగిరావు, ఏరికి ఏసరికి ఏ పాటు విధించనో విధి అవశ్య ప్రాప్తము, అద్దానినెవరు తప్పించెదరు, ఉన్నవాడనని గర్వం వేరికిన్ గాదు, కింకరుడే రాజుకు రాజు కింకరుడగున్ కాలానుకూలంబుగన్ అని హరిశ్చంద్ర పాత్రధారి పాడి ఇంకో అరై అంటాడు హార్మోనిస్ట్ని. ఎందుకంటే వీడికి శృతి సరిపోలా, ఇంకో అరయమని. ఎందుకంటే వీడికి ముందు ఫుల్గా వేసి వచ్చాడు, అందుకని ఇప్పుడు అరయమంటాడు. అప్పటికి శృతి 4.5 వేసాడు, వీడికి సరిపోలా 5 వేయమన్నాడు. ఇంకో అరై అంటాడు. మనకు అర్థం కాదు, హార్మోనిస్ట్కి అర్థం అవుతుంది. ఎందుకంటే వీడు పూర్తిగా వేసాడు కదా, అందుకని ఇప్పుడు అరై వేయాలి. అక్కడ మనం సత్యహరిశ్చంద్ర నాటకాలు చాలా చూసాం. వేసేవాళ్ళు వేశారు, చూసేవాళ్ళు చూసాం. సత్యాన్ని పాటిస్తున్నామా? ఆయన పాటించరు, మనము పాటించం. ఎంత బాగా వేశారండి, ఇంకెవరు ఇంతకు మించి వేయలేరండి అనేవాళ్ళు తప్ప ఆయన అబద్ధాలు చెప్పడం మానడు, చూస్తున్న మనం అబద్ధాలు చెప్పడం మానడం. బలిజేపల్లి వారు ఒక్కడే బహుశా అబద్ధాలు చెప్పలేదేమో నాకు అనుమానం. అది కూడా వాళ్ళ ఆవిడ్ని కుటుంబ సభ్యుల్ని అడగాలి, అప్పుడు కానీ తేల్చలే. అంత తేలిగ్గా చెప్పడానికి వీళ్ళే. మరి మొత్తం కావ్య వాంగ్మయం అంతా ఎందుకండి? ఆలోచిద్దాం దయచేసి. మీరు నేను అందరం ఆలోచిద్దాం. అందరం పుణ్యాత్ములమే, అందరం పాపాత్ములమే. లెక్కకు వస్తే అందరం ఆలోచిద్దాం. ఎవరు ఇందులో గొప్పవాళ్ళని కాదు. ఈ కావ్య వాంగ్మయం దేనికి? ఇన్ని వేదాలు, ఇన్ని శాస్త్రాలు, ఇన్ని పురాణాలు, ఇన్ని సాహిత్యాలు ఉన్న దేశం అవినీతిలో లెక్క కడితే 3వ స్థానంలో ఉంటుందా? విద్యా వ్యవస్థలో లెక్క కడితే 36వ స్థానంలో ఉంటుందా? సిగ్గుపడి చచ్చిపోవద్దా? ఆ విద్యలు లేవు, ఈ విద్యలు లేవు, అవిద్య వ్యాపించింది మొత్తం అంతా. దీనికి సమాధానం అక్కడ కనపడుతుంది. మొత్తం ఇవన్నీ ఎందుకు అంటే, ఇందుకోసం నువ్వేది పాటించిన దానికి దీనికి ఇక్కడ వేద హరిశ్చంద్రుడు ఉంటాడు. విచిత్రం, కావ్య హరిశ్చంద్రుడు అబద్ధం ఆడని వ్యక్తి. వేద హరిశ్చంద్రుడు ఆడని అబద్ధం లేదు, ఆయన హరిశ్చంద్రుడు. వరుణుడు సంతానం లేక వరుణుడి కోసం యాగం చేస్తాడు వశిష్ఠుని సలహాతో. దేవీ భాగవతంలో కూడా వస్తుంది కథ. అక్కడేమో ఒకరే హరిశ్చంద్రుడు ఇలా మారాడన్నాడు. అదంతా ఔచిత్యంగా నాకు ఎందుకు అనిపించలా, కానీ రెండు వేరుగా ఉంటాయి, వేరే పురాణాలు. సరే, ఏదైనా కానీ అది పెద్ద మనకి విషయం కాదు. ఈ విషయం ఏమిటంటే, ఆయన వరుణుడి కోసం యాగం చేస్తాడు, సంతానం కావాలి. వరుణుడు, నీకు సంతాన యోగం లేదయ్యా, మేము ఏదో చట్టాన్ని ఆర్డినెన్స్, గవర్నర్ ఆర్డినెన్స్, ఇది గవర్నమెంట్ రాజ్యాంగాన్ని సవరించి నీకు సంతానం ఇవ్వాలి. కానీ అలా చేయొచ్చు, యజ్ఞం వల్ల అది సాధ్యమే. దానివల్ల నేను దేవతల్లో ఇరుక్కుపోతాను. మరి ఇరుక్కుపోతారు, వరుణుడు వాయువు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తే ఇరుక్కుపోతారు. రేపొద్దున దేవసభలో సమావేశం జరిగినప్పుడు జవాబు చెప్పుకోవాలి. వాళ్ళ రాజ్యాంగం వాళ్ళకు ఉంటుంది కదా. మనకు రాజ్యాంగం ఏర్పాటు చేసాం, నువ్వు ఇవ్వకుండా వరం ఇచ్చామంటే జవాబు చెప్పుకోవాల్సిందే కదా. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా చెప్పుకోవాల్సిందే. మణిద్వీపంలో కూర్చొని అమ్మవారి ముందు ఎవరికేం పెత్తనం లేదు, అక్కడ చెప్పాల్సిందే. అందుకని నేను అనవసరంగా జవాబు చెప్పుకోవాలి. కానీ రాజా, నువ్వు యజ్ఞం చేసావు, ఇవ్వాలి కాబట్టి ఒక్కటి, పుట్టిన పిల్లాన్ని వెంటనే బలేస్తానంటే ఇస్తానంటాడు. ఇది ఎక్కడ వరం? ఇది వరమా శాపమా? పుట్టకపోయినా మంచిది కదా. కానీ ఆయన ఆ రోజుల్లో ఉండే నమ్మకాన్ని బట్టి అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు. పుడితే చాలయ్యా, పుట్టించవయ్యా, బలేసేస్తానన్నాడు. పుట్టాడు. సరిగ్గా 11వ రోజున వచ్చాడు, వేసేయమన్నాడు. నువ్వు ఇస్తానని చెప్పావు కదా యజ్ఞంలో, నరమేధం వేసేయి అన్నాడు. అంటే అబ్బాబ్బే ఏమండి, బొత్తిగా పేరైనా పెట్టలేదండి, బొత్తిగైనా 11 ఏళ్ళు పేరైనా పెట్టకుండా ఎలా వేస్తాం? మనిషి ఆశకండి ఈ కథలు ఎందుకు ఉంటాయంటే, మనిషి ఆశ. ఒకప్పుడు ఎలా ఉంటాడు, తర్వాత ఎలా ఉంటాడు, ఈ ఆశ దురాశలు ఎలా ఉంటాయి. మరి ముందెందుకు అడిగావు? మాటకెందుకు కట్టుబడలేకపోతున్నావు? 11 రోజులు అంటాడు, 11 రోజుల తర్వాత మళ్ళీ వస్తే బారసాలు అంటాడు, బారసాల తర్వాత మళ్ళీ వస్తే అన్నప్రాశన అంటాడు, ఏదో అంటాడు. మొత్తం మీద చివరికి క్షత్రియ కుమారుడు కదండి, ఉపనయనం చేస్తే కానీ యజ్ఞ పశువుగా కూడా పనికిరాడు కదా అంటాడు. ఓహో, ఇదో ధర్మరహస్యం అనమాట. తద్దినం భోజనానికే ఉపనయనం కానివాడు పనికిరాడు అనుకున్నాం, యజ్ఞ పశువుగా కూడా పనికిరాడని అర్థమైంది. యజ్ఞ పశువుగా కూడా ఉపనయనం కాని రాజకుమారుడు, బ్రాహ్మణ కుమారుడు ఎవరైనా పనికిరారు కదా. బ్రాహ్మణ అబ్బాయికి 8 ఏళ్లకి చేస్తారు, రాజుల అబ్బాయికి 11 ఏళ్లకి చేస్తారు. అందుకని 11 ఏళ్ల వరకు ఆగండి అంటే అగ్నిదేవుడు నవ్వుకుంటూ సరే కానీ ఎప్పటికైనా నిజానికి నిలబడతాడేమో అని 11 ఏళ్ళు ఆగాడు. 11 ఏళ్లకి విచిత్రంగా వాడికి తెలుగు వచ్చింది. వాడు 11 ఏళ్ళు అంటే 7వ తరగతి ఇంగ్లీష్ మీడియం చదువుతూ ఉంటాడు అప్పుడు బహుశా. లేనిపోని తెలివితేటలన్నీ ఉంటాయి. తెలుగు మీడియం కాదుగా, తెలుగు మీడియం అయితే సరైన తెలివితేటలు ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం అయితే అతి తెలివితేటలు ఉంటాయి బాగా.
అందుకని ఆయన షరతు పెట్టాడు. ఆయన ఇవ్వయ్యా అంటే అలాగదే 11 ఏళ్ళు వచ్చాక ఇస్తాడేమో అని వస్తే అప్పటికి ఈ కుర్రాడికి తెలిసింది ఇతను తండ్రి బలైపోతున్నాడు అని వెళ్ళిపోయాడు. అతను ప్రాణాన్ని కాపాడుకోవడానికి. చాలా వివరంగా ఉంటుంది దేవి భాగవతంలో ఆ కథ అంతా. వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఇంకా ఆయన తెప్పలాయన పడ్డాడు, ఎక్కడో తిరిగాడు. మళ్ళీ ఇంద్రుడు కనపడి ఇంటికి వెడతాను అనుకున్నాడు పాపం తండ్రికి. మళ్ళీ వరుణుడు వచ్చాడు. వచ్చి నువ్వు అన్నమాట తప్ప ఇవ్వలేదు, నీకు జలోదర వ్యాధి వస్తున్నాడు. మొత్తం కడుపంతా ఉబ్బిపోయింది, నీరు వచ్చేసింది లోపలికి. ఇంకా ఆయన తట్టుకోలేకపోతున్నాడు. ఓహో ఉపసం ఆయాసం అన్నీ కలిపి వచ్చేసాయి ఆయనకి. అంటే ఈ కథ సారాంశం గమనించండి. దాని మీద మధురాపంతులు వారు చాలా చక్కని పద్యం రాస్తారు. మానవ సంబంధాలు ఎలా ఉంటాయి, అలాగే ఆ కుర్రాడు ఎలా పెరిగాడు, తర్వాత సంబంధాలు ఎలా ఉంటాయి, వీడిపోవడానికి మనం ఎలా సిద్ధంగా ఉండాలి. ఇదో పెద్ద గాలిపటం అబ్బాయి అన్నట్టుగా రాస్తారు ఆయన. దానికి సిద్ధంగా ఉండాలంటే కథలో రహస్యం తెలుసుకోవాలి. మనిషి అసలు ఈ సంతానాన్ని కోరకుండా ఉంటే ఈ 11 ఏళ్ల క్షోభ లేదు కదా, హాయిగా రాజ్యపాలన చేసుకునేవాడు కదా, నష్టమేముంది. కోరేసరికి పిల్లలు లేని వాళ్ళని మీరు గమనించండి. పిల్లలు లేరు అంటారు. పిల్లలు ఉన్న తర్వాత ఉన్నారు కదమ్మా సంతోషంగా ఉన్నామంటే ఏముంటాం, అర్భకుడమ్మ ఉంటాడో పోతాడో తెలియదు అంటారు. పోనీ వాడు కూడా ఆరోగ్యంగా ఉండి బళ్ళో చేరాక బాగున్నాడమ్మా మీ అబ్బాయి అంటే చేరాడండి 2వ తరగతి చదువుతున్నాండి, మ్యాథ్స్లో డల్ అంటాడు. ఇప్పుడు మ్యాథ్స్లో డల్లా ఇంత చేసి 2వ తరగతి మ్యాథ్స్లో డల్ అంటాడు. పోనీ మ్యాథ్స్లో డల్ వాడు 10వ తరగతికి వచ్చాక మీ వాడు 10వ తరగతికి వచ్చాడమ్మా సుఖంగా ఉన్నారంటే 10th క్లాస్ అండి అసలు గండం అదండి, 10th పాస్ అయిపోతే ఎలాగా అంటారు. 10th క్లాస్ కూడా అయ్యాక ఇంటర్మీడియట్ అండి, 10th ఏముందండి ఎవరైనా అవుతారు, నేను అయ్యాను, మా నాన్న వెంటనే పెళ్లి చేశారు కానీ చదివించకుండా ఇంటర్మీడియట్ అవ్వాలండి. ఇంటర్మీడియట్ కూడా అయ్యాక ఎంసెట్ అవ్వాలండి. ఎంసెట్ కూడా అయ్యాక మీ వాడు బాగున్నాడమ్మా సుఖంగా ఉన్నారంటే ఇంజనీరింగ్లో సీటు రావాలి కదండి అంటాడు. సీటు కూడా వచ్చిన తర్వాత సిసిఈ అనుకున్నామండి, ఈసీఈ వచ్చింది అంటాడు. పోనీ ఈసీఈలో కూడా సీటు ఇచ్చిన తర్వాత బాగున్నాడు అంటే క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎంపిక అవ్వాలి కదండి, అలా అయితే కదండి, లేకపోతే ఎందుకండి ఇవన్నీ అంటాడు. క్యాంపస్ ఇంటర్వ్యూలో కూడా ఎంపిక అయిపోయి ఉద్యోగం వచ్చిందంటే వచ్చిందండి, టీసీఎస్లో రాలేదండి, సిటీఎస్లో వచ్చిందంటాడు. అనుకున్న కంపెనీ రావాలి. పోనీ టీసీఎస్లో కూడా వచ్చిన తర్వాత ఏమ్మా మీ వాడు బాగున్నాడా అని అడిగితే వచ్చుకున్నాడు కానండి ప్యాకేజీ కొంచెం తక్కువ ఉందండి, కొంచెం లీకేజీ ఉందండి. ప్యాకేజీ కూడా బాగుండి వాడు స్థిరపడ్డాక అడిగితే అయిపోయిందండి ఇవన్నీ వేసరికి 30 ఏళ్ళు వచ్చే మా వాడికి పెళ్ళి అవ్వట్లేదు ఉంటుంది. అది సమస్య. పెళ్ళి కూడా అయ్యాక మనం భోజనాలకు వెళ్ళిన తర్వాత 2 ఏళ్ళాక ఏమమ్మా మీ అబ్బాయికి పెళ్లి చేసే సుఖంగా ఉన్నాడంటే కోళ్ళు ఇంకా నీళ్ళు వేసుకోలేదండి అంటే. అసలు ఈ అత్తగారు నీళ్ళు వేసుకోకుండా ఉంటే ఈ సమస్యలు లేకుండా ఉంటుంది. అదే కథ. పురాణ కథల్ని పురాణ కథలుగా మీరు వదిలేసి ఏకాదశి నాడు చదివితే పుణ్యం, లేకపోతే ద్వాదశి నాడు విడిచిపెడితే పుణ్యం అంటే ఏం ప్రయోజనం కలగదండి. ఒట్టి కథల కింద ఉంటాయి. ఏకాదశి అయినా ద్వాదశి అయినా మనం ఎందుకు చదవమని చెప్పారంటే ఎందుకు మనిషికి ఎందుకు కలుగుతున్నాయి ఇన్ని కాంక్షలు, అసలు ఎందుకు పుత్రులు లేకుండా సంతానం లేకుండా ఉండలేకపోతున్నాం. పుత్రులు లేని ఆ శుకనకును పాటిల్లేనే దుర్గతులు చెడునే మోక్షపదం అపుత్ర కొనకును శ్రీకాళహస్తీశ్వర అని రాశాడే. మహానుభావులు ఆవేళ ఉన్నారు, ఈవేళ లేరు. సంతానం కాదండి పెళ్ళి చేసుకోకుండా ఉన్నారే, వారికంటే మనం సుఖంగా ఉన్నామా? ఇలాగ ఇన్ని అబద్ధాలు ఆడేటువంటి హరిశ్చంద్రుడు కథలో ఆ కొడుకు పుడతాడు కదన్న, పుట్టినప్పుడు ఆయనకి పళ్ళు వచ్చేయట, పాలపళ్ళు రావడం అంటారు. అవి వచ్చి పోతాయి. చిన్నప్పుడు పళ్ళు వస్తాయి, పాలపళ్ళు అంటారు, అవి పోతాయి. మళ్ళీ అసలు పళ్ళు వస్తాయి, పాలపళ్ళు పోతే వస్తాయి, తర్వాత పళ్ళు రావు. ఇంకెందుకంటే ఎవడో పోగొడితేనే పోతాయి, దాని అంతా అది పోదు. పాలపళ్ళు వాటంతట పోతాయి, మళ్ళీ వస్తాయి. తర్వాత ఎవడో పళ్ళు కొడితే పోతాయి, ఇక రావు. ఆ పాలపళ్ళు వచ్చిన దశని మహాకవీశ్వరుడు ఎంత అందంగా వర్ణించాడోనండి. బహుశా ఆంధ్ర సాహిత్యం మొత్తం మీద పిల్లాడికి పళ్ళు రావడం అనేదాన్ని ఎంత అందంగా చెప్పినవాడు మరొకడు లేడు. తొలి జనులందు నాటుకొను దోసపు జల్లులు, తొలి జనులందు నాటుకొను దోసపు జల్లులు నేటికి గతిన్మొలచెననంగా. ఎంత వేదాంతం, ఎంత వేదాంతం. చిన్న పిల్లాడికి పళ్ళు రావడంలో తొలి జనులందు నాటుకొను దోసపు జల్లులు నేటికి గతిన్మొలచెననంగా. దంపతుల ముద్దుల మూటలకింక రద్దులై, దంపతుల ముద్దుల మూటలకింక రద్దులై. పొలుపుగా పొలుపులుదేర పొలుపులుదేర పాల పసిబుగ్గలకు చిరునవ్వు వెలుగు వంపులిడెడి మొగ్గలై. పొలుపులుదేర పాల పసిబుగ్గలకు చిరునవ్వు వెలుగు వంపులిడెడి మొగ్గలై. రదనముల్ తుదలెత్తెను రాచకునకున్. పళ్ళొచ్చాయి అనడానికి ఎంత మహాకవిత్వాన్ని గుప్పించాడు. ఈ ఒక్క పద్యం మనకు అర్థమై అనుభూతి చెందగలిగితే పసిపిల్లాన్ని ప్రతి దశలోనూ పరిశీలిస్తాం. ఆ పరిశీలించడాన్ని లక్షలు సంపాదించడం కంటే ఎక్కువ ఆనందం పొందే విధంగా భావిస్తాం.
అప్పుడు డబ్బు సంపాదనలో మనకు ఆనందం ఉందని అనుకోం. మనం పిల్లల్ని పెంచడంలోనే ఆనందం ఉందనుకుంటాం. ఒక పసిపిల్లాడు 10 మందికి పని చెప్తాడు, 10 మందికి పని చెప్తాడు. వాడు జీతం ఇవ్వకపోవచ్చు, కానీ 10 మందికి పని చెప్తాడు. వాడు మహారాజు, వాడికి 10 మంది సేవకులు కావాలి. ఆ 10 మందిలోనూ ఆనందాన్ని నింపుతున్నాడు. ఆ పరిశీలన కవి చేసినట్టుగా మరొకడు చేయలేడు. అందులో మధునాపంతులు చేసినట్టుగా మరే కవి చేయలేడు. ఈ పరిశీలన అది. తొలి జనులందు నాటుకొను దోసపు జల్లులు, పూర్వజన్మలో చేసినటువంటి పాపాల ఫలాలు, దోసపు జల్లులు. ఇది విచిత్రమైన మాట. దోసపు జల్లు అన్న చోట అరసొన్న పెట్టకపోతే ప్రమాదం. అరసొన్నలు బండిరాలు ఎందుకు ఉండాలి అంటే ఇందుకు ఉండాలి, లేకపోతే జల్లు వాన జల్లు అని అర్థం చెబుతాడు ఎవడో తెలుగు మాస్టర్. దోసపు జల్లు అంటే అకాల వర్షం అంటాడు. అది జల్లు కాదు, చల్లు. తెలుగు భాషలో ఉండే ఒక వైచిత్రం ఏమిటి అంటే క్రియాపదం నామవాచకంగా మారుతుంది, కృదంతం కృదంతమై మారుతుంది, కృదంతంగా కాకుండా కూడా మారుతుంది. ఇక్కడ చల్లు అంటే విత్తనం, దోసపు జల్లులు అంటే పాపాల బీజాలు, పాప బీజాలు. చల్లు అంటే విత్తనం, ఎందుకంటే చల్లేది చల్లు. ఇంకో మాట ఉంటుంది తెలుగు సాహిత్యంలో మనకు పూర్వం, కొలుచు అంటారు. కొలుచు అంటే ధాన్యం. కొలుచు అంటే కొలవడం కాదు, క్రియాపదంగా కొలవడం. కానీ కొలుచు అంటే ధాన్యం. ఆయన మాకు కొలుచు ఇవ్వాలి అనేవారు. కొలుచు అంటే ధాన్యం ఇవ్వాలి. పూర్వం పాలేర్లు ఈ జీతం మాట్లాడుకున్నప్పుడు మాకు 10 బస్తాల కొలుచు అనేవారు. కొలుచు అంటే కొలవమని కాదు, 10 బస్తాల ధాన్యం అని అర్థం. కొలుచు అంటే కొలవడం అని ఒక అర్థం క్రియాపదంగా, నామవాచకంగా ధాన్యం అని అర్థం. అలాగే చల్లు అంటే చల్లడం అని ఒక అర్థం క్రియాపదంగా, చల్లు అంటే విత్తనం అని ఒక అర్థం. దోసపు జల్లులు, ఆ మాటకు అర్థం తెలియంది ఈ పద్యం అర్థం కాదు కదా. అందుకని ప్రాచీన కావ్యాలు చదవాలి, నిఘంటువులు చదవాలి తెలుగు పండితులు. కేవలం ఆధునిక వ్యవహారమే తెలిస్తే చెప్పడం చాలా కష్టం. పద్యకావ్యాలు పీకేస్తే గొడవ లేదు, అందుకని పీకేస్తున్నారు ఇవాళ. ఇవన్నీ అర్థాలు చెప్పడం కష్టమని మొత్తమే తీసి పారేశారు, గొడవ లేదు. పశు ప్రయాణం ఇబ్బంది అవుతుందని గడపే తీసేస్తానంటే ఏమంటాం, నమస్కారం అంటాం. పశు ప్రయాణం ఇబ్బంది అవుతుందని గడప పీకేశారు, గొడవ లేదు. గడప తీసేస్తే ఏమి రాయక్కలేదు కదా. ఇంకా తొలిజనులందు నాటుకొను దోసపు చల్లులు. ఇప్పుడు పూర్వజన్మల్లో చేసిన పాపాల బీజాలు నేటికి ఈ గతిని మొలచెననంగా. ఎంత ఆశ్చర్యకరమైన ప్రయోగం, మనకి ఎంత వేదాంతం అండి. ఈయనలో కేవలం సాహిత్యం కాదు, అపూర్వమైనటువంటి శంకరజ్ఞాన పరిచయం, వేదాంతం, అద్వైత వేదాంతం ఆ ప్రయోగాల్లో కనపడుతుంది. పూర్వజన్మల్లో చేసిన పాపాల బీజాలేవో మళ్ళీ మొలుస్తున్నాయి, ఇలా అనుభవించడానికి అన్నట్టుగా వీడికి పళ్ళు వస్తున్నాయి అన్నాడు ఆయన. దంపతుల ముద్దుల మూటలకి ఇంకా రద్దులై. ఇది పరిశీలిస్తే కానీ అర్థం కాదండి. బోసి నవ్వుతో పిల్లాడు ఉన్నప్పుడు, నెలల పిల్లాడు ఉన్నప్పుడు తల్లి పెట్టుకున్నన్ని ముద్దులు ఇంకెవరు పెట్టుకోరు ప్రపంచంలో. ఇంకెలా ముక్క ఆడించేసి, మూత ఆడించేసి, నా కన్నయ్య, నా బుజ్జే మొత్తం ఇంక వాడిని నలిపేసి, అంత ప్రేమే. ఆ పిల్లాడు కూడా అంత తల్లి నలిపేసినా సరే వాడికి ఏమీ కాదు. వాడు కూడా అందులో ఏదో అద్వితీయమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. నా కోసం నా తల్లి ఎంత చేస్తుంది. వెంటనే కాస్త 4 అడుగులు వేయడం మొదలు పెట్టగానే అరిసెల మీద నడిపించేవారు పూర్వం. అడుగేస్తే అరిసెలు వండుతారు అంటారు. ఆ అరిసెల పట్ల ఎంత నమ్మకం అంటే, పిల్లలు నడిచిన అరిసెలు పిల్లలు లేని వాళ్ళు తినేవారండి. తింటే వాళ్ళు పిల్లలు పుడతారనే నమ్మకం ఉండేది. నిజంగా అంత నమ్మకం ఉండేది అరిసెల మీద. అరిసెల మీదే నడిపిస్తారు. అది కూడా లెక్క. పిల్లాడు పాదం పట్టాలి అంటే అరిసె పాదం కంటే పెద్దదిగా ఉంటుంది. పైగా అరిసె గట్టిగా ఉంటుంది. బూరు మీద నడిపించాడనుకో దొల్లిపోయి కింద పడిపోతాడు. గారి మీద నడిపించడం వీలు కాదు, చిల్లులో వేలు పడిందంటే ముందుకు పడిపోతాడు. బొబ్బట్టు మీద కాలెట్టాడనుకో బొబ్బట్టుతో సహా పైకి లేస్తాడు. దేని ఇబ్బందులు దానికి ఉన్నాయి. పాయసం మీద నడిపిస్తే జారిపోతాడు, గొడవ లేదు. కానీ అరిసె మీదే నడిపించాలి. పైగా అరిసెల మీద పిల్లల్ని నడిపించమండల్లో మన సంస్కృతిలో పరమార్థం ఏమిటంటే, అంతరార్థం, నాయనా పెద్దయ్యాక నువ్వు వేసే ప్రతి అడుగు ఈ ప్రపంచానికి తీపే పంచిపెట్టాలి, చేదు పంచిపెట్టకూడదు. అడుగునా నువ్వు తీపి పంచిపెట్టడం కోసం నేను అరిసెల మీద నడిపిస్తున్నాను అని ప్రతి తల్లి తనకి చెప్పిన విషయాన్ని చెప్పకుండానే పిల్లాడికి చెబుతోంది. ఇక నువ్వు పంచవలసింది స్వీట్, తీపి. నీ మాటల ద్వారా, నీ చేతల ద్వారా, నీ జీవితం ద్వారా ప్రపంచానికి అమృతం అందాలి, విషం అందకూడదు. ఇది తెలుగు సంప్రదాయం. ఈ సంస్కృతంలో కూడా, వేదంలో కూడా ఉందో లేదో నాకు తెలియదు. తెలుగులో ఉంది ఇది. అడుగేస్తే అరిసెలు వండుతారండి, బోర్లా పడితే బొబ్బట్లు వండుతారు, రకరకాలుగా ఉన్నాయి. ఈ చిన్న ఆచారాలు ఇంత ఉన్నాయి. అవి మనకి తెలియాలి, ఆనందం కలగాలి అంటే పసిపిల్లాన్ని చూడాలి. దంపతుల ముద్దుల మూటలకి ఇంకా రద్దులై. తల్లి కానీ తండ్రి కానీ వచ్చి ఇంకా ముద్దెట్టుకుందామంటే ఏమవుతుందని కొత్తగా వచ్చిన పళ్ళు ఇబ్బంది పెట్టేస్తాయి. వీళ్ళని కాదు, అతన్ని. వద్దమ్మా అంటాడు. ఎందుకంటే నెప్పెట్టేస్తూ ఉంటుంది. కొత్తగా వచ్చాయి కదా, అందులో కొంచెం దురదది ఎక్కువగా ఉంటుంది. వాటికి తీట అంటారా, ఎక్కువగా ఉంటుంది. అందుకని వద్దమ్మా. అందుకని దంపతుల ముద్దుల మూటలకి ఇంకా రద్దులై, పొల్లు దేర పాల పసిబుగ్గలకు చిరునవ్వు వెలుగు వంపులి డెడి మొగ్గలై. ఆశ్చర్యకరమైన ఆనందదాయకమైన వర్ణన ఇది.
కవిత్వపు రసజ్ఞత ఉంటే తప్ప అర్థం కాదు ఇది. పొలుపులు దేర పాల పసిబుగ్గలకు చిరునవ్వు వెలుగు వంపులిడడి మొగ్గలై. అంతవరకు నవ్వు బోసి నవ్వులోంచి అలా వచ్చేస్తుందట. ఇప్పుడు పళ్ళు అక్కడక్కడ రావడం వల్ల నవ్వు వంపులు తిరుగుతోందట. ఏదో తిన్నగా వెళ్ళే జాతీయ రహదారిలో మధ్యలో ఆటంకాలు కలిగిస్తే హడ్డిల్స్ రన్ అని అంటూ ఉంటారు, ఆటంకాల పరుగు అని చెప్పి అలాగే ఇలా 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 వెళ్ళినట్టుగా అంతవరకు పసిపిల్లాడు నవ్వుతుంటే బోసి మొహం బోసి నోరు కారణంగా నవ్వు అలా బయటకు వస్తుంది. ఆ నవ్వు వెంటనే కనిపిస్తుంది, అలాగే ఆనందిస్తుంది. ఇప్పుడు పళ్ళు వచ్చాక ఇక్కడో పని వచ్చింది, ఇక్కడో పని వచ్చింది, ఇక్కడో పని వచ్చింది. అక్కడ ఏమవుతుంది, నవ్వు వంపు తిరుగుతుందట. చిరునవ్వు వంపు తిరగడం అనే మాటని ఒక్క మధునా పంతులు తప్ప మరెవరైనా వాడారా? రసజ్ఞత అంటే ఇది, రసజ్ఞత అంటే ఇది. ఆ పసిపిల్లాడి చిరునవ్వుని అందులో రసాన్ని మనం చూడగలిగితే పసిపిల్లల్ని విడిచిపెడతామా? 3 ఏళ్ళు దాటకుండా హాస్టల్లో వేస్తామా? ఆ పిల్లాన్ని పెంచడం మన అదృష్టం అని మనం అనుకోమా? తల్లో తండ్రో తమ ఉద్యోగాల్లో పనిలో మానేసి వాడిని పెంచొద్దా? మొత్తం తీసుకెళ్ళి బయట పారేస్తారా? మొన్న హైదరాబాదులో ఓ ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి ఓపెన్ అయిందండి. మోర్చిపోయాను నేను టీవీలో చూసి. 9 నెలలు దాటగానే పిల్లాన్ని చేర్చుకుంటారు వాడు. 9వ నెల రాగానే దాని గురించిన ప్రకటనలు వచ్చాయి. పెద్ద పెద్ద సినిమా నటులు వచ్చి ఆ స్కూల్ని ఓపెన్ చేశారు, ప్రారంభించారు. 9వ నెల కాగానే పిల్లల్ని తీసుకెళ్ళిపోతారు. వాళ్ళు పిల్లల్ని ఎత్తుకుపోయేవాళ్ళు అంటే వీళ్ళే. ఇక ముందేమిటంటే 9వ నెల వచ్చే వరకు వాళ్ళు ఆగారు. ఇంకా ఇంటర్నేషనల్ని మించిన ఇంటర్నేషనల్ స్కూల్స్ వస్తాయి. అవి కడుపుతో ఉండగానే ఆవిడనే లాక్కెళ్ళిపోతారు గొడవ లేకుండా. ప్రెగ్నెంట్ లేడీ కిడ్నాప్ అంతే. ఎందుకంటే నువ్వు ఎక్కడ ప్రసవిస్తావో ఏం చేస్తావో తెలియదు, నీ కొడుకు మా దాంట్లో చేరాలి, కొడుకు కూతురు ఎవరైనా సరే. అందుకని ముందు ప్రెగ్నెంట్ లేడీ కిడ్నాప్ ఈ వార్తలు వింటారు మీకు ముందు, ఎందుకంటే స్కూల్స్ వాళ్ళే చేస్తారు ఈ పని. మళ్ళీ పిల్లల్ని ఎక్కడ చేరుస్తలేదు. 9 నెలల వాళ్ళని తీసుకెళ్ళి స్కూల్లో పెట్టి ఏం చేస్తారండి వాళ్ళు? ఏం నేర్పుతారు? మేము ఆయా అన్నప్పుడు ఆయా అంటే ఇవాళ ఆయా, రేపు గయా. ఆయా అమ్మ ఎలా అవుతుందండి? అమ్మ నాన్న ఉండి అక్కడ నవ్వుల్ని చూడగలిగితే ఇక నుంచి మనం ముద్దెట్టుకోకూడదు, పిల్లాడు ఇబ్బంది పడతాడు, అందుకని ఆపేస్తాడు. అదే జాషువా చెబుతాడు, తన ఇంటి కొత్త పెత్తనపుదారు అంటాడు. ఆ మాటను జాషువా ఇంకో రకంగా చెప్పి తన ఇంటి కొత్త పెత్తనపుదారు అంటాడు. అంటే ఉయ్యాల్లో పిల్లాడు చెప్పకుండానే శాసిస్తాడు. ఈ దంపతులు ఎవరు కొత్త దంపతులు కదా, కొడుకు పుట్టాడు, సరే ఏదో వాళ్ళ సరదాలు వాళ్ళకు ఉంటాయి. ఓసారి సినిమాకి వెడదాం అనుకుంటారు, సినిమాకి వెళ్ళి చాలా కాలం అయింది, పురుడు వచ్చాక వెళ్ళడం లేదు, ఓసారి వెడదాం అంటాడు భర్త. భార్య కూడా అంటుంది. ఇద్దరు సినిమాకి వెడదామని తయారై మొదటి చీర సింగారించుకుని ఆయన గారు స్కూటర్ తీశాక కిక్కు కొట్టాక ఈవిడ వచ్చి కూర్చోమని అన్నాక పిల్లాడు కొంచెం జలుబు చేసింది, బయటికి వెడితే అదోలా ఉంది, నేను రాను ఉంటుంది. ఇప్పుడు అయిపోయింది, మొత్తం సినిమా ప్రోగ్రామ్ క్యాన్సిల్. గాలి మారితే నేను రాను అంటే ఏమిటి? వీడు ఉయ్యాల్లో పడుకుని ముక్కు కొంచెం తుమ్మడం ద్వారా, జలుబు చేయడం ద్వారా వాళ్ళ సినిమా ప్రోగ్రాం రద్దు చేయగలిగాడు. దీన్ని గ్రహించే జాషువా కవి తన ఇంటి కొత్త పెత్తనపుదారు అంటాడు. ఆ ఇంట్లో ఉయ్యాల్లో ఉండి పెత్తనం చేస్తున్నాడు వాడు. పాలసముద్రంలో ఉండి శ్రీ మహావిష్ణువు పెత్తనం చేసినట్టు 14 లోకాల మీద. ఆ సముద్రంలోంచి కదలకుండా ఆయన పెత్తనం చేయట్లా మనందరి జీవితాల మీద. అలాగే పిల్లాడు ఉయ్యాల్లో ఉండి పెత్తనం చేసేస్తున్నాడు, వాడు శాసిస్తున్నాడు, వీడు చెయ్యాలో చేయకూడదు. ఇంతకంటే ఏమిటండి, శిశువు గొప్పవాడని చెప్పడానికి అంటాడు జాషువా. అలాగే ఈయననేది ఏమిటంటే దంపతుల ముద్దుల మూటలకి ఇంకా రద్దులై చిరునవ్వు వెలుగు వంపులిడడి మొగ్గలై. ఆ మొగ్గలా ఉందట. పాలపళ్ళు అలాగే ఉంటాయి కదా, మొగ్గలా ఉండి పువ్వులా ఉండదు. అప్పుడే ఆ మొగ్గ ఎలా ఉంది అంటే అక్కడి నుంచి వచ్చిన నవ్వు ఇలా వంపు తిరిగి మళ్ళీ పన్ను రాగానే మళ్ళీ ఆ పైకి లేచి మళ్ళీ పన్ను దాటగానే అలా తిరిగి చక్కగా కెరటంలా నవ్వుల కెరటాలు ధ్వనింపజేసినటువంటి మహాకవి మధునా పంతులు. నవ్వుల కెరటాలు.